నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు వైసీపీ పార్టీ లీడర్ పాదయాత్ర వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్, రీసెంట్గా ఏపీలో చూసినట్లయితే మన టీటీడీలో ఏదైతే గోవులు చనిపోతున్నాయో దానికి సంబంధించి టీటీడీ ఈఓ కానివ్వండి, లేదంటే చైర్మన్ గారు కానివ్వండి స్పందించారు, అవును అని ఒప్పుకున్నారు. అంటే ఎందుకు, దీనికి కారణం ఏంటంటారు? ఇక్కడ ఒప్పుకోవడం కూడా అది రెక్లెస్‌గా సహజంగా వయసు వచ్చి చనిపోతాయి అని చెప్పేసి ఆయన ఆయన టీటీడీ చైర్మన్ గారు చాలా ఈజీగా చాలా మనుషులే ఇదిగా చనిపోతున్నారు. మనుషులే చనిపోతున్నారు చాలా ఈజీగా చెప్పేశారు. ఉమ్, నేనేమంటానంటే అనకూడదు. ఉమ్, చైర్మన్ గారికి కూడా వయసు వచ్చింది. ఉమ్, ఇలానే మాట్లాడతారా? నేను క్లియర్‌గా నేనేం చెప్తానంటే ఈ మాట నేను అన్నది కాదు. బీజేపీ మాజీ మంత్రి గారు సుబ్రహ్మణ్య స్వామి గారు ఉమ్, అంత ఈజీగా గోవులు చనిపోతే వివరణ ఇవ్వాలి. నేనేమంటానంటే గోవులు ఏ కారణం చేత చనిపోయినాయి? ఫుడ్ పాయిజనా, లేకపోతే ఫుడ్ లేకనా, లేకపోతే ఏదన్నా డిసీజ్ వచ్చా ఉమ్, చనిపోయినాయి? ఎప్పటికప్పుడు డేటా ఇవ్వాలి. ఓకే. ఎప్పటికప్పుడు డేటా ఇవ్వకుండా ఉమ్, ఆ, అడిగారు కాబట్టి, ప్రతిపక్షం వాళ్ళు అడిగారు కాబట్టి, ఈ విషయం వెలుగులోకి వచ్చింది కాబట్టి, సంవత్సరం మొత్తం మీద 191 గోవులు చనిపోతే ఆ సర్టిఫికేటు ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి, ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చేసి, అది కూడా మొదట అసలు ఏమీ చనిపోలేదని ఉమ్, ఒకరేమో ఒక ఫిగరు, ఉమ్, ఇంకొకరేమో ఇంకొక ఫిగరు. ఇక్కడ దేవస్థానంలో ఆవుని మనము సకల దేవతలు అవును, నివసించే కొలువై ఉన్నారు. కొలువై ఉన్న దేవతగా మనం చూస్తాం. అవును. అలాంటి గోమాత విషయంలో ఇంత రెక్లెస్గా, ఉమ్, ఇంత నిస్సిగ్గుగా, ఇంత హేయంగా వాళ్ళు అబద్ధాలాడటం, ఉమ్, చనిపోతే ఈజీగా తీసేయడం, ఇవన్నీ చాలా దుర్మార్గమైన చర్యలు ఇవి. ఓకే. వీటి మీద నేనేమంటానంటే దయచేసి ఆల్రెడీ సుబ్రహ్మణ్య స్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చున్నారు. ఉమ్, పూర్తి డీటెయిల్స్ తీసుకొని సుప్రీంకోర్టు విచారణ కోరవలసిందిగా, ఉమ్, లేదా సిబిఐ విచారణ కోరవలసిందిగా మీ ద్వారా నేను కూటమి ప్రభుత్వానికి, ఉమ్, అట్లనే సుబ్రహ్మణ్య స్వామి గారికి, మా పార్టీ పెద్దలకు కూడా ఉమ్. నేను వేడుకుంటున్నాను. అంటే ఇది ఎవరు తప్పిదం అనుకోవచ్చు సార్? అది నేను ఇప్పుడు ముందుగానే ఎవరి తప్పిదము అనేది పక్కన పెడదాం. ఉమ్, కూటమి నిర్లక్ష్యం అంటాను. ఓకే. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలక మండలి నిర్లక్ష్యం, ఉమ్, ఈ నిర్లక్ష్యం అంటాను. అది తేల్చి దోషులు ఎవరో చెప్పి దయచేసి ఎంక్వైరీ చేసి దోషుల మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలి అంటాను. ఓకే, రైట్. ఫర్దర్గా జరగకుండా ఉండాలి అంటే ఉమ్, ఉమ్, ఇది చేయాలి. అవును. త్వరగా నిర్ణయం. ఒట్టి మాటలు, ప్రచారాలు, సవాళ్ళు ఇవన్నీ వద్దు. ఉమ్, డబుల్ ఇంజన్ సర్కారు ఈ రాష్ట్రంలో ఉంది. ఉమ్, కూటమి ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. అవును. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు కంటే మేము ఎంక్వైరీ వేస్తున్నాము, ఉమ్, దోషుల్ని కఠినంగా శిక్షిస్తాము అని, వెంటనే రావాలి. వెంటనే శిక్షిస్తామని స్టేట్మెంట్ అసలు ఎందుకు ఇవ్వలేదు? ఓకే. అది ఇవ్వకుండా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? ఎందుకు కప్పిపుచ్చుతున్నారు? ఓకే. అంటే ఒకవేళ అధికార పార్టీ దీని వెనక ఉన్నా సరే వాళ్ళు కప్పిపుచ్చుకొని అవసరం ఉండే సిచ్యువేషన్ ఉందంటారా? అసలు ఇప్పుడు అది ఎంక్వైరీ చేస్తే ఉమ్, వాళ్ళ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం బయటపడవచ్చు, ఉమ్, లేదు అక్కడ జరిగిన తప్పిదాలు బయటపడవచ్చు, ఓకే. లేదు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా దుశ్చర్యలకు పాల్పడి ఉంటే అవి బయటపడవచ్చు. ఉమ్, కారణాలు ఏమన్నా కానీ, లేదు ఇతర వ్యక్తులు అనుకుందాం, ఉమ్, వాళ్ళనైతే శిక్షించరా? ఓకే. వాళ్ళు ఎవరైనా కానీ మీరు దోషులుగా తేల్చి శిక్షించాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? మీరు ఆ పని చేయడానికి కాదా ఉంది? ఉమ్, పాలక మండలి దేనికి ఉన్నట్టు? ఊరికే స్టేట్మెంట్లు ఇవ్వడానికి, ప్రెస్ మీట్లు పెట్టడానికి, ఆ దేవదేవుణ్ణి ఫ్రీగా దర్శించుకోవడానికి, లేకపోతే రాజనాల్చనాలన్నీ, దేవుడికి అందించే లాంఛనాలన్నీ అనుభవించడానికా? కాదు కదా. మీరు పని చేయడానికి కదా వచ్చింది, పని చేయండి. చూడాలి మరి దీని వెనక ఎవరున్నారనేది, నిజం బయట పెడతారా లేదంటే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారా అనేది. థ్యాంక్ యూ సార్.